ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా పాదయాత్రకు పెద్ద ఎత్తున జనాన్ని సేకరిస్తున్నారు. అంతేకాకుండా అసలు కారణాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్తున్నారు. అసలు ఏంటి దానికి కారణం ఏంటి మీ అందరూ తెలుసా? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినంటే తత్వం బోధపడింది. ఆయన రక్షించుకోవటం కోసం ఆయన ఈ పాదయాత్రల్ని లేదా రైతుల పరామర్శని తీసుకొస్తున్నాడు. అసలు నేను చెప్పే కంటే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తే మీ అందరికీ కూడా తత్వం బోధపడుద్ది. సో మీరందరూ కూడా ఆ వీడియో చూసేలోపు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రొఫెసర్ గారితో అసలు ఏంటి, దాని కథ ఏమిటి, ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్నాడో అనే దాని గురించి ఆయన చెప్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు కదా, ఆయన మనసులో ఉన్న అంతరంగానికి ఆయనకు బాగా తెలుస్తుంది కాబట్టి. అంటే బిగ్ బాస్ లోపలేసే సమయం ఎంతో దూరం లేదు అని అర్థమవుతుంది. ఈలోగా కోర్టుకు వెళ్ళడమా, బెయిల్ తెచ్చుకోవడమా, ఎవరికి ఏం జరుగుతుందనే చూడాలి. అది అందుకే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనబడుతున్నాడు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చెప్పాడు, ఇది రాబోయే కాలం కష్టకాలము, ఇది జరుగుతుంది అని. దానికి అనుగుణంగానే జనంలోకి వెళ్తే కొంత జన కవచం ఉంటుంది అని ఆలోచించి పొగాకు రైతు, మిర్చి రైతు, మామిడి రైతు అని వెళ్తున్నాడు. ఇప్పుడు ఏకంగా పాదయాత్ర కూడా చేయబోతున్నాడని. ఒకవేళ బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బలంగా తొందరగా చుట్టుకుంటే తొందరగా పాదయాత్ర మొదలు పెడతారు. మీరు చూస్తుండండి. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుందంటే పాదయాత్రలు ఉండగా అరెస్ట్ కావాలి. ఒకవేళ అరెస్ట్ అయితే, సో అరెస్ట్ అనివార్యమైతే పాదయాత్ర ఉండగా అరెస్ట్ కావాలని. సో సైకలాజికల్గా జగన్ ప్రిపేర్ అయినట్టుగా కనబడుతుంది. సో అది చూసారా, అదనమాట. అసలు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఉన్నా, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఉన్నా, మామిడి రైతులకు గిట్టుబాటు ధరలో ఉన్నా అక్కడికి నేను వస్తున్నాను, వేల సంఖ్యలో కార్యకర్తలను తరలించండి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నాకు ఇంతమంది కావాలి అని చెప్పేసి టార్గెట్ ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ చేత డబ్బు, మందు, పుస్కా ప్యాకెట్లని విరాళంగా వాళ్ళందరికీ పంచిపెట్టి అక్కడ పెద్ద ఎత్తున జనాన్ని క్రౌడ్ చేసి, ఓహో జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ వస్తుంది, ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకనే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది అనేటువంటి దాన్ని మెసేజ్ని ప్రజల్లోకి పంపించాలి, ఆ పాపగండాన్ని ప్రజల్లోకి పంపించాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఎందుకంటే నేను ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఓడిపోయినట్టే, తను ఓడిపోతానని దాదాపుగా ఒక సంవత్సరం ముందటే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. తనకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో వచ్చింది కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారిని ఆగమేఘాల మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి ఒక స్కామ్ క్రియేట్ చేసి అరెస్ట్ చేయడానికి కూడా కారణం, ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాను కాబట్టి. మామూలుగా రాజకీయాలు ఎలా ఉంటుందంటే దాడికి ప్రతిదాడి ఉంటుంది, రివెంజ్కి మళ్ళీ రివెంజ్ ఉంటుంది. కాబట్టి రాజకీయాలు అనేది ఈ రెండు ఉండేవి కాబట్టి ఖచ్చితంగా ఆ కారణంగా మనం చూపించవచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది, ఎటువంటి ఆధారాలు లేకపోయినా. ఈరోజు ఏమంటున్నారు, రాజకీయ కోణంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అసలు ఎటువంటి అవినీతి జరగలేదు, ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మందులో అవినీతి ఎక్కడ జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎక్కడా కూడా వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి డబ్బులు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, కనీసం కొంత అమౌంట్ను కూడా వాళ్ళు సీజ్ చేయలేకపోయారు. చివరికి ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చినటువంటి డబ్బుల్ని షెల్ కంపెనీస్ ద్వారా వచ్చాయని చెప్పారు. అంటే కార్యకర్తలు తమ ఇన్సూరెన్స్ కోసం పెట్టుకున్న 100 రూపాయల డబ్బుల్ని వాటిని వాళ్ళు ఆ బీమా డబ్బుల్ని చివరికి షెల్ కంపెనీస్ ద్వారా వచ్చాయి అని చెప్పి ఏదో అలా చేయటం, దాన్ని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం దాదాపుగా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, స్కామ్లో డబ్బులు ఎలా బయటికి వెళ్ళాయి, అసలు ఎవరెవరు ఇందులో నిందితులు ఉన్నారు, ఎక్కడ డబ్బులు ఎక్కడ దాకా వచ్చాయి, మొత్తం డేటా ఉన్నప్పటికీ కూడాను ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేకుండా కోర్టులో సబ్మిట్ చేశారు. మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగారు, కానీ ఈరోజు మిథున్ రెడ్డి గారు నా మీద తప్పుడు కేసు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే ఎవరైతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ ఎవ్వరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయిలో
ధర్నాలు చేయాలి. కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ స్థాయిలో ఎందుకు ధర్నా చేస్తున్నారంటే మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా అర్థమైంది ఏంటంటే నా చుట్టూ ఉచ్చు బిగించుకోవటానికి రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మిథున్ రెడ్డి కేసు, అవినాష్ రెడ్డి కేసు మీరు పరిగణలో తీసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగాడో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలక్షన్ టైమ్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా చనిపోయారు. చనిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన దోషులు అయినటువంటి కొంతమంది మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని అరెస్ట్ చేసి విచారణలో పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఇప్పుడు దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది. అందులో ఉన్నటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. కేసు మాత్రం వివరాలు తేవాలి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చేసిన సిట్ దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా సేకరించారు. ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ఇక్కడ ఎవరు చనిపోకుండానే ఆ నిందితులందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. వెళ్తే ప్రజాక్షేత్రంలో జగన్కు వస్తున్నటువంటి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు అరెస్ట్ చేయించాడు అని చెప్పాలి. దీనివల్ల ఏమవుతుందంటే పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైబిలిటీ పెరిగింది. నిజం, ఇది చాలా మీకు కనిపించదు కానీ చాలా సిల్లీగా ఉంటుంది, కానీ ఇది చాలా చాలా అంటే ట్రూ ఇది. ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రజాక్షేత్రంలోకి వెళ్తానికి కూడా కారణం ఇదే. ఎటువంటి కారణాలు లేకపోయినా కారణాలను క్రియేట్ చేసి తీసుకెళ్ళటానికి కూడా కారణం ఇదే. ప్రస్తుతానికి జగన్కి తను క్లియర్గా తెలుసు, తను ఓడిపోబోతున్నానని తెలుసు. ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలుసు. అయితే ఇక్కడ చంద్రబాబు వ్యూహం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని 10 ఏళ్ళు జైలు శిక్ష కానీ పడగలిగితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. అటువంటి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని వాస్తవ విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఉండటం ద్వారా, ప్రజా ఆదరణ రావటం ద్వారా జగన్కి అరెస్ట్ చేసిన రక్షణ కవచం లాగా ప్రజాక్షేత్రంలో ఆదరణ ఉపయోగపడింది అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో మొత్తం మీద సాధ్యమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ ముద్దులు పెట్టడాలు, ఓదార్చడాలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి మరి అందరు రోడ్డు మీదకి వస్తున్నారే, మరి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది వాస్తవ విషయం. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు 100కి 100% నిజం. తనని తాను కాపాడుకోవటం కోసమే ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి తిరుగుతున్నాడు తప్ప నుంచి చివరికి ఏ యాత్రలు దొరకపోయేసరికి ఆయన ఏం చేశాడు? గంజాయి రౌడీ షెట్టర్ని పరామర్శించాడు. బెట్టింగ్ బ్యాగ్ను కూడా పరామర్శించడానికి కారణం ఏంటంటే తనకి ఇంక ఎక్కడ ఏ ఆప్షన్ దొరకపోయేసరికి అక్కడికి వెళ్ళటం, వేలాది మంది కార్యకర్తలను తరలించడం, జగన్ క్రేజ్ పెరిగిపోయింది అనేటువంటి ఒక దాన్ని పాపగండాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం, ఇది ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి విధానం.